icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో గైస్, ఈరోజు నేను ముందుకు ఒక మంచి వీడియోని తీసుకొచ్చాను. అదేంటంటే ఇప్పుడు మీరు బ్యాక్ అని చూడొచ్చు, మనకి ఒక బ్యూటిఫుల్ అట్రాక్టివ్ లుక్తో నేను మీకు ఏంటంటే RGB లైట్స్తో నేను నింపేసాను నా యొక్క పీసీ డెస్క్ సెటప్ అంతా కూడా. మీరు ఇందాక ఇంట్రోలో చూసినా కూడా మీకు ఏంటంటే ఒక అట్రాక్టివ్ లుక్, ఒక బీస్ట్ సెటప్ మనకి ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా మీకు కనిపించింది ఇందాక ఇంట్రోలో కూడా. సేమ్ అదేవిధంగా మీరు కూడా అతి తక్కువ కాస్ట్లో మీరు అటువంటి పీసీ సెటప్కి మీరు డిజైన్ ఇవ్వాలనుకుంటే ఎలా, సో RGB లైట్స్ మనం ఎలా డెకరేషన్ చేయాలి ఏంటి అనేది ఈరోజు నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో బేసికల్లీ మనము ఏంటంటే బడ్జెట్లో మాట్లాడుకుంటే మనకి ఫిలిప్స్ కానీ ఇటువంటి కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి, మనకి RGB స్ట్రిప్ లైట్స్ మనకి 2000 రూపీస్, 3000 రూపీస్, 5000, 10,000 రూపీస్లో కూడా మనకి ఏంటంటే ఇటువంటి బడ్జెట్ RGB లైట్స్ అయితే మనకు దొరుకుతాయి. అయితే ఈరోజు నేను చూపించే లైట్ ఏంటంటే అతి తక్కువ కాస్ట్, అంటే మీకు ఏంటంటే దాదాపు ఒక 300 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు మీరు స్పేర్ చేయగలిగితే మీకు ఒక మంచి RGB స్ట్రిప్ లైట్స్ని మీరు పర్చేస్ చేయొచ్చు. దాంతోపాటుగా మీ పీసీకి మంచి లుక్ అయితే మీరు తెప్పించవచ్చు. సో బేసికల్లీ ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటి, మనకి బెనిఫిట్ ఏంది, సో RGB స్ట్రిప్ లైట్స్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంది అనే డౌట్ మీకు వస్తే, సో బేసికల్లీ ఏంటంటే ఒక అట్రాక్టివ్ లుక్ కోసం ఇప్పుడు మన వర్క్ స్పేస్ అనేది మంచి అట్రాక్టివ్ లుక్తో ఉంటే మనకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దానికోసమే నేను ఏంటంటే ఈ RGB స్ట్రిప్ లైట్స్ అనేవి తీసుకొచ్చి నా టేబుల్కి అండ్ అదేవిధంగా నా యొక్క పీసీ బ్యాక్ సైడ్ నేను అంటించాను అనమాట. సో బ్యాక్ అని మీకు చూడొచ్చు, మంచి ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే మీకు వస్తుంది. ఇందాక ఇంట్రోలో కూడా మీకు క్లియర్గా అయితే చూపించాను. సో అదేవిధంగా మనం ఎలా ఈరోజు చేయాలి అనేది నేను మీకు క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. సో ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయదుగా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏంటంటే మార్కెట్లో మనకి 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు మీరు స్పెండ్ చేయగలిగితే మీకు మార్కెట్లో ఇటువంటి మంచి RGB స్ట్రిప్ లైట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో తెచ్చుకున్న తర్వాత మీరు ఏంటంటే వీటికి మొత్తం కూడా రిమోట్ కంట్రోల్తో ఉంటుంది, పవర్ అడాప్టర్ ఇస్తారు. సో జస్ట్ మీరు ఏంటంటే మీ పీసీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ RGB స్ట్రిప్స్కి మనకి ఏంటంటే వెనకాల గమ్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు మీ పీసీకి ఏంటంటే మీరు ఇలా స్క్వేర్ బాక్స్లో మీరు ఏంటంటే మొత్తం కూడా పెట్టి అంటించేసి మొత్తం 2-3 లేయర్స్లో మీరు ఏంటంటే గట్టు పరిస్థితిలో ఓడకుండా మీరు మొత్తం టేప్ అయితే వేసేయండి. బికాస్ ఆఫ్ నేను ఏంటంటే ఆల్రెడీ మనకు గమ్ అయితే ఉంటుంది, కాకపోతే నేను ఏంటంటే మనకి లైట్స్ వేసినప్పుడు మనకి కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, సో ఆ హీట్ ప్రొడ్యూస్ అయినా కూడా ఓడకుండా ఉండడానికి నేను ఏంటంటే 2-3 లేయర్స్లో నేను మీకు ఈ యొక్క టేప్ అనేది వేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే స్క్వేర్ బాక్స్లో మొత్తం కూడా టేప్ అయితే క్లీన్గా వేసేసేయండి.
ఏంటంటే కనెక్షన్స్ ఇవ్వడం అనమాట. సో కనెక్షన్స్ ఇచ్చే ముందు ఇక్కడ మనకి మిగిలింది ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఏసీ అడాప్టర్, డీసీ అడాప్టర్ వాళ్ళే ఇస్తారనమాట. సో దానికి ఒక పవర్ ప్లగ్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా మనకి ఏంటంటే ఒక రిసీవర్ అండ్ అదేవిధంగా 4 పిన్స్ అయితే మనకి ఇచ్చున్నారు అనమాట. సో ఈ 4 పిన్స్ అక్కడ 4 సాకెట్స్ ఉంటాయి. సో అక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది. ఇది మనకి రిమోట్ కంట్రోల్ కాబట్టి ఒక రిసీవర్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ 4 పిన్స్ అక్కడ 4 స్లాట్స్ ఉంటాయి. వాటిలో మనం కరెక్ట్గా పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పెట్టకపోతే మనకి లైట్స్ అనేవి వెలగవన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఏదన్నా మన ఇంట్లో లో వోల్టేజెస్ కానీ షార్ట్ సర్క్యూట్స్ కానీ జరిగినప్పుడు మనకి లైట్స్లో ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వవు. సో అడాప్టర్ ఎగిరిపోతుంది. అడాప్టర్ ఎగిరిపోతే తక్కువ కాస్టే ఉంటుంది, ఒక 100 రూపాయలేమో. సో అది పెట్టుకుంటే మళ్ళీ మనం లైట్స్ అనేవి మనము సేమ్ ఆర్జీబీ లైట్స్ అనేవి తెప్పించవచ్చు అనమాట. సో రిమోట్ కంట్రోల్ అని చెప్పాను కదా. సో రిమోట్ కంట్రోల్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు చిన్న రిమోట్ అయితే ఇస్తారు. దీంట్లో మనకి ఏంటంటే లిథియం సెల్స్ చిన్నవి, చాలా చిన్నవి ఉంటాయి. సో ఆ లిథియం సెల్స్ని పెట్టుకుని మనం వీటిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మనకి ఏంటంటే ఆర్జీబీ లైట్స్ మొత్తం కూడా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. మీరు చూడొచ్చు మీరు చూసుకుంటే మనకి రెడ్, గ్రీన్, బ్లూ ఇక్కడ ఇచ్చిన కలర్స్లో ఏదైనా సరే మీరు తెప్పించుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం యొక్క పీసీని ఒక మంచి బ్యూటిఫుల్ లుక్తో మనము క్రియేట్ చేసుకోవచ్చు మన డెస్క్ సెటప్ అనేది. సో తక్కువ కాస్ట్లో మనకి ఏంటంటే జస్ట్ ఒక 300 రూపీస్ నుంచి 500 రూపీస్లో మనకి ఏంటంటే తక్కువ కాస్ట్లో ఉన్న ఒక బడ్జెట్లో మనకి ఇటువంటి డిజైన్ అనేది మనం తెప్పించవచ్చు. సో దీనివల్ల మన పీసీకి ఒక మంచి అట్రాక్టివ్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా చూడొచ్చు మీకు డిఫరెంట్ ఈ రిమోట్లో మనకి చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఆ ఫంక్షనాలిటీస్ యూస్ చేసుకొని మనం ఒక మంచి అట్రాక్టివ్ లుక్ని అయితే మనం తెప్పించవచ్చు అనమాట. సో ఈ విధంగా ఒకసారి మనం ఓవరాల్ లుక్ అయితే ఒకసారి మనం పెట్టిన తర్వాత ఒక ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాం. ఓకేనా? సో గైస్ చూసారు కదా, ఈ విధంగా మనం ఏంటంటే తక్కువ కాస్ట్లో మనకి ఆర్జీబీ స్ట్రిప్ లైట్స్ని మన పీసీకి ఈ విధంగా డెకరేట్ అయితే చేయొచ్చు అనమాట. సో మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో తక్కువ కాస్ట్లో కూడా మనకి ఏంటంటే పని జరిగిపోతుంది, మంచి అట్రాక్టివ్ లుక్ ఉంటుంది. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కొన్ని నేను తక్కువ కాస్ట్ ఉన్న ఆర్జీబీ లైట్స్ని కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. సో అక్కడ వెళ్ళేసి మీరు అమెజాన్లో చెక్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ మన వీడియో అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే అడుగుతాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.